ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ ముఖ్య నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మణ్. కన్నా లక్ష్మణ్ గారు నమస్కారం. బీజేపీ నాయకుడిగా ఈరోజు సంబోధించేటువంటి సందర్భంలో కాబోయేటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అని కూడా పిలవాల్సి వస్తుందా త్వరలో? అటువంటిది ఏం లేదండి, నేనైతే అనుకోవట్లేదు. నేను ఏదో ఒక కార్యకర్తలాగా భారతీయ జనతా పార్టీలో పనిచేద్దామని, నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ కింద పనిచేద్దామనేటువంటి ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీలో చేరటం, అలాగే ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను తప్ప అటువంటి ఆశించట్లేదు. అవకాశం వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. చేరినటువంటి సందర్భం వేరు, కానీ ఇప్పుడున్న వాతావరణంలో ఈరోజు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలో కన్నా లక్ష్మణ్ అనే కాబోయేటువంటి బీజేపీ అధ్యక్షుడు ఆ రకంగా పావులు కదుపుతున్నారు అనేటువంటి ప్రచారం ఉంది కదా? నేనైతే ఏ రకమైనటువంటి పావులు కదలట్లేదు, ఏ రకమైనటువంటి ఆశించట్లేదు కూడా, ఎందుకంటే నేను అనుకోవట్లేదు. ఇప్పటికే విషయంలో సిద్ధార్థనాథ్ సింగ్ మీతో మాట్లాడారని, లేదు ఢిల్లీ నాయకత్వం కూడా మీ విషయంలో కొంత సానుకూలత వ్యక్తపరిచిందని వార్తలు. తప్పు. సిద్ధార్థనాథ్ సింగ్ గారు నాతో మాట్లాడారనేటువంటి దాని విషయంలోనే మీకు అర్థమైపోతుంది మీకున్నటువంటి సమాచారం ఏంటి అనేటువంటి మాట. ఇప్పటికే హరిబాబు విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నమాట నిజమా అబద్ధమా? అంటే నాయకత్వం అసంతృప్తిగా ఉంది అని నేను అనుకోవట్లా. నాయకత్వం అసంతృప్తిగా ఉంటే జనరల్గా నాయకత్వ విషయం తేల్చాల్సినటువంటి పరిస్థితి సంవత్సరం దాటింది. ఇంకా రేపు జూలైలో కూడా మీకు విశాఖపట్నంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆయన నాయకత్వం కిందనే మరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది అని అంటే నాయకత్వం పట్ల వ్యతిరేకంగానో అసంతృప్తిగానో ఉందనేటువంటి భావన ఎవరైనా తలిస్తే పొరపాటు అనేటువంటి. మీరు కావూరు సాంబశివరావు గారు, పురంధరేశ్వర్ గారు, సోమవీర్రాజు వీరందరూ ఒక వర్గం, అంటే బయట పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ట్రెడిషనల్ బీజేపీ వర్గం ఒక వర్గం, అవునా కాదా? మేమెప్పుడు అనలా, నాయుడు గారు ఎప్పుడు అనలా. ఇదంతా మధ్యలో మీడియా క్రియేట్ చేసినటువంటి భావనే తప్ప ఆ భావన అయితే పార్టీ లేదు. మీ నోటితో ఆ మాట అని ఉండకపోవచ్చు, కానీ మీ చర్యలు, మీ చేష్టలు, మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఆ రకంగా లేవా? ఏం కార్యక్రమాలు చేసాం చెప్పండి ఒక్కటి. కొంత చంద్రబాబు విషయంలో దూకుడుగా పోయేటువంటి అంశానికి సంబంధించి అంటే జనరల్గా మాది ఒక రాజకీయ పార్టీ అండి, మేమే సోషల్ ఆర్గనైజేషన్ నడవట్లేదు. మాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక ఇష్యూస్ పట్ల కానీ, ఒక పాలసీస్ పట్ల కానీ. ఒక రాజకీయ పార్టీగా మాకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయం చెప్పడంలో దానికి భేదాభిప్రాయం అనుకుంటే ఎట్లా? మీకేమనిపిస్తుందో చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి ఉంటే బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతుందని? అది పార్టీ అధిష్టానం ఇష్టం, అది నా ఇష్టం. నా వ్యక్తిగత అభిప్రాయంలో ఇక్కడ తావులేదు కదా. పార్టీ నిర్ణయం. పార్టీలు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ ప్రస్థానంలో కన్నాదేవి చిన్న సమయమేం కాదు. మీకు అనిపిస్తుందో ఇప్పుడున్న వాతావరణంలో? అంటే ఇప్పుడు మాకున్నటువంటి అభిప్రాయము అది పత్రికలకి చెప్పాల్సింది కదా, ఏదైనా ఉంటే పార్టీలో మాట్లాడాల్సిందే తప్ప మేము ఇక్కడ బహిరంగంగా మాట్లాడితే అది పొత్తు ధర్మం అనిపించుకోదు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసినప్పటి నుంచి కొంత బీజేపీ టోన్లో మార్పు వచ్చింది అంటున్నారు, అవునా? బీజేపీ టోన్లో ఎప్పుడు మార్పు రాదు, ఇక ముందు కూడా రాదు కూడా. ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని కలిస్తే తప్పేంటి? ఇప్పుడు ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా మన్మోహన్ సింగ్ గారిని కలిశారు. ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఒక ముఖ్యమంత్రి పదవి, ఒక ప్రధానమంత్రి పదవి ఈయన కలవాలి, ఆయన కలవకూడదు అనేటువంటి ఒక బార్లు ఏమన్నా ఉంటాయనైతే నా రాజకీయ జీవితంలో నేనైతే అనుకోవట్లేదు. కానీ ఒక ఆర్థిక నేరగాడికి, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఒక ప్రధానమంత్రి ఏ రకంగా అపాయింట్మెంట్ ఇస్తారన్నది మీ మిత్రపక్షం మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ అతను ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆర్థిక నేరాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ ముందు ఉన్నాయి. అది న్యాయ వ్యవస్థ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. పొత్తు ధర్మంలో మీ మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీని కాదని జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నది ఇక్కడ ఒక చర్చ. ఇప్పుడు మిత్రపక్షమే, ప్రతిపక్షమే. ఒక ప్రధానమంత్రిగా నేను ఎవరిని కలవడానికి వీల్లేదు అనేటువంటిది ఎవరు డిక్టేట్ చేస్తారండి? టీడీపీ నాయకులు చేస్తున్న ఆర్గ్యుమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ కాళ్ళు పట్టుకున్నారని. లోపల జరిగిన వ్యవహారం వారిద్దరికి సంబంధించి అయితే టీడీపీ నాయకులకు కలుగుతున్నటువంటి అనుమానం అయితే అది మీకు అనిపిస్తుంది అలాగే? లోపల ఏం జరిగింది అనేటువంటిది ఎవరికి తెలియదండి. మామూలుగా అయితే తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, లేకపోతే ప్రధానమంత్రి గారికి తెలియాలి. లోపల ఏం జరిగింది అనేటువంటిది మరి వీళ్ళైనా ప్రధానమంత్రి గారి ఆఫీస్ మీద ఏమైనా నిఘా పెట్టారా, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ? మాకు అనిపిస్తుంది. వెంకయ్యనాయుడు గారు దేశంలో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు దేశంలో లేనప్పుడు ఈ ముఖ్యమైనటువంటి నాయకులు కలవటం ఇక్కడే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. అనుమానాలు రేకెత్తిస్తున్నారు, లేనిపోయింది ఎక్కువగా ఆలోచన చేసుకొని. ఎవరు?
ఎవరైనా కావచ్చు, ఎవరు టీడీపీ నాయకులు ఎవరైనా కావచ్చు. నేను అనేది అనుమానాలు రేకెత్తిస్తున్నారు అనవసరంగా. చంద్రబాబు నాయుడు గారు ఒక అనవసరంగా అధికారిక పర్యటనలో అమెరికాలో ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు మరొక అధికారిక పర్యటనలో ఉండొచ్చు. వీరిద్దరూ లేని సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కలవటం అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారికి ఎప్పుడు అవకాశం ఉంటే, ఎప్పుడు తీరుకుంటే అప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇస్తారండి. దానికి ఒకళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు చూసుకొని అపాయింట్మెంట్ ఒకరికి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. జనరల్గా అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఆయనకి ఎప్పుడు ఈ క్రమంలో వెంకయ్య నాయుడు ప్రత్యర్థి వర్గంగా ఉన్నటువంటి మీరు కొంత సక్సెస్ అయ్యారా? మేమేం వెంకయ్య నాయుడు గారి ప్రత్యర్థి వర్గము కాదు, మేమేం జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చే దాంట్లో మా పాత్ర లేదు. ఇందులో దీన్ని సక్సెస్ అయ్యారా లేకపోతే ఫెయిల్ అయ్యారని అనుకోవడానికి అవకాశము లేదు. అదని తప్పించుకోవడానికి ఏముంది? ఎందుకు తప్పించుకోవాలి? ఎందుకు తప్పించుకోవాలండి? ఎందుకు తప్పించుకోవాలి? మేము మాది ఒక రాజకీయ పార్టీ అండి, ఇదే కాదు. మేమే లేకపోతే ఒక సంస్థ నడపట్లేదు, ఒక సోషల్ ఆర్గనైజేషన్ నడపట్లేదు. ఆల్రెడీ 3 ఏళ్ళు పూర్తయింది కాబట్టి పాత ప్రేమ మీద బోరు కొట్టి కొత్త ప్రేమలు ఏమైనా చిగురుస్తున్నాయా బీజేపీ? నేను అనుకోవట్లేదు, అంత దూరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు భుజాలు తడుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎవరు టీడీపీ నాయకులు ఎవరన్నా కానీ ఎందుకు భుజాలు తడుకుంటున్నారు, ఎందుకు భయపడుతున్నారో కూడా మాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ భయం అనేటువంటి ప్రస్తావన కానీ భుజాలు తడుకునేటువంటి మరి ఎందుకు ఈ గొడవ అంతా? ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ గొడవ అంతా? ఎందుకు ఈ గొడవ అంతా? ఇప్పుడు ఈ గొడవ అంతా దేనికోసం అండి? ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రధానమంత్రిని కలిశారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ నేను ఆయన ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళానని చెప్పినారు. ఆయన చేయగలిగి చేస్తానని చెప్పారు, చేయలేని చెప్పారు. అది లోపల వాళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి సంభాషణ మనకెవరికి బయటికి తెలియదు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది, మరొక 2 ఏళ్ళు అధికారం ఉంది. ఈ ఎలక్షన్ మూడ్ అనేది క్రియేట్ అవుతున్నటువంటి సందర్భంలో ఎర్లీ ఎలక్షన్స్ కూడా వస్తాయని భావిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తే మంచిది అన్నది మీ ఆలోచన? మేము ఇప్పుడు మా పార్టీ ఇష్టం అండి. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పాము. అదే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం కూడా 2019. ఇంతకీ మీరేం కోరుకుంటారు అన్నలక్ష్మణ్ గారు? పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారం పనిచేద్దామని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుతో ఉంటే మంచిది అనుకుంటారా లేక జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తే మంచిది? ఇట్ ఈస్ టూ ఎర్లీ. మనం ఈ మాటకు వచ్చేటప్పటికి ఇంకొక సంవత్సరం పడుతుంది. ఓ సంవత్సరం ముందే ఎలక్షన్స్ వస్తాయంటున్నారు కదా కన్నా గారు? అని ఊహాగానాలేగా. ఊహాగానాలు కాబట్టి ఊహాగానాల మీద మనం చర్చించుకునే ఉపయోగం మీరేమనుకుంటారు కన్నా గారు? నేనేమనుకోవట్లే. 19లోనే ఎలక్షన్స్ వస్తాయని అనుకుంటున్నాను. సరే, 19లో ఎలక్షన్స్ వస్తాయా 18లో ఎలక్షన్స్ వస్తాయో మీరైతే ఏం కోరుకుంటారు? చంద్రబాబుతో ఉంటే మనకి బాగుంటుంది, కంఫర్టబుల్గా మనం ఇప్పుడున్నటువంటి సీట్ల కంటే కూడా మెరుగైనటువంటి సీట్లు సాధించుకుంటామని చెప్పి అనుకుంటున్నారా? పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తుంది, లాభం కానీ నష్టం కానీ. 2019 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి సందర్భంలో ఈ గడిచిన 3 ఏళ్ల కాలంలో బీజేపీ రాష్ట్రంలో కొద్దిగా ఎదిగిందని మీకు అనిపిస్తుంది? బాగా ఎదిగింది. నేను కాదు, నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగింది. ఒకప్పుడు మోదీ మీద పెరిగినటువంటి గ్రాఫ్ గురించి కాదు, ఈ రాష్ట్రంలో బీజేపీ సంగతి అంతా భారతదేశం అంతా భారతదేశం అంతా కూడా మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం పెరిగింది. ఎందుకంటే ఆయన సుపరిపాలన కావచ్చు. మీ కార్యకర్తలే చాలా మంది అనుకుంటున్నటువంటి మాట, బహిరంగ వేదికల మీద చెప్తున్నటువంటి మాట, చంద్రబాబు నాయుడు హయాంలో మేము మిత్రపక్షం అయినా కూడా మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తున్నారు అని చెప్పి. అవునా? అది కరెక్టే. ద్వితీయ కాదు, తృతీయ శ్రేణి నాయకులుగానే చూస్తున్నారు మమ్మల్ని, దాంట్లో ఏం డౌట్ లేదు. తృతీయ శ్రేణి నాయకులుగానే చూస్తున్నారు. ఈ విషయం కూడా మేము హైకమాండ్ దృష్టికి తీసుకొని వెళ్ళాం. ఆ క్రమంలో నేను అడిగినటువంటి మొదటి ప్రశ్న, అందుకోసమే మీరు ఇప్పుడు కండిషన్ పెట్టారా నాకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, కొంత దూకుడుగా వెళ్తాను అని చెప్పి? అసలు చేరిన రోజే ఏం కండిషన్ పెట్టలే. పార్టీ మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పాను తప్ప నేనేమి అన్కండిషనల్గా జాయిన్ అయ్యాను. ఈ రోజు వరకు ఒక కార్యకర్తగానే పనిచేస్తున్నాను. కానీ కన్నా విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి పీఠం చేతి దాకా వచ్చి వెనకపోయింది. అవును, వాస్తవమే. వాస్తవం, అందులో అబద్ధమే లేదు. అప్పటి నుంచే బ్యాడ్ డేస్ బిగిన్ అయినాయి కాంగ్రెస్లో నాకని నేను అనుకున్నాను. నేను ఆ తర్వాత పిసిసి స్థానం ఇస్తా ఉన్నారు, అది కూడా ఆల్మోస్ట్ చేతి వరకు ఇచ్చి వెనకపోయింది. అంతే, అది కూడా అదే పరిస్థితి, అది కూడా వాస్తవమే. అది కూడా వాస్తవమే. ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీలో కూడా అధ్యక్ష స్థానం అనేటువంటి ఒక సీటుని చూపించి అది కరెక్ట్, అది ఎవరు చూపించలే. అది చూపించారని చెప్పేసి అనుకోవటం పొరపాటు. బీజేపీ నాయకత్వం ఇస్తే నాకు పార్టీకి సంబంధించిన అధ్యక్ష స్థానాన్ని ఇవ్వండి, ఒకవేళ కాదు అంటే కనుక వేరొక పార్టీకి పోదలుచుకున్నాను ఆలోచన అసలు లేనే లేదు. నేను చేరే రోజు కూడా చెప్పాను, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే గౌరవం తప్ప నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదని చెప్పాను.
ఈ రోజు వరకు నాకు ఆ పార్టీలో గౌరవం ఉంది, అట్లానే ఒక కార్యకర్త కింద ఇప్పటికే మీకు వైసీపీ పనిచేస్తున్నాను. నుంచి ఆఫర్ ఉంది, టీడీపీ నుంచి కూడా ఆఫర్ ఉంది, నిజమే కదా? ఉంది, ఈ రెండు వాస్తవమే. ఉన్నాయి, వాస్తవమే. వైసీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపే ఆస్కారం ఉందా, లేక టీడీపీ వైపు మొగ్గు చూపేటువంటి ఆస్కారం ఉందా? ఒకవేళ బీజేపీ కనుక మీకు అధ్యక్ష స్థానం ఇవ్వకపోతే? మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు పదే పదే. నేను ఏ పదవి ఆశించి భారతీయ జనతా పార్టీలో చేరలేదు. చాలా రోజులుగా వైసీపీలోకి కన్నా చేరబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ప్రచారం అంతవరకే. ప్రచారం మీకు ఆఫర్ ఉన్న మాట కూడా వాస్తవం. ఆఫర్ ఉన్న మాట వాస్తవం, ప్రచారం జరిగిన మాట వాస్తవం. నేను పోయేది మాత్రం అబద్ధం. 2019 ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిసి శైలి అవ్వదలుచుకున్నా కూడా కన్నా బీజేపీలో కొనసాగరా? కొనసాగుతారు. ఎవరితో శైలైనా కొనసాగుతారు. ఒక తెలుగుదేశం కాదు, ఇంకోటి కాదు, ఎవరితో శైలైనా కన్నా భారతీయ జనతా పార్టీలోనే శైలి అవుతారు. టీడీపీతో మీకు కొంత విభేదం ఉన్నప్పటికీ ఈరోజు టీడీపీ వైపు నుంచి కూడా మీకు ఆఫర్ ఉంది. ఎవరు మీ మీద అంత గట్టిగా ఒత్తిడి తీసుకొస్తుంది? ఎవరన్నా కావచ్చు, దాన్ని ఇప్పుడు మనం పేర్లు అనవసరంగా మళ్ళీ ఆ విషయంలో ఇప్పటికే ఆలపాటి రాజు కావచ్చు, లేక మంత్రి పత్తిపాటి పుల్లారావు కావచ్చు, మీతో చాలా సన్నిహితంగా ఉండడం కోసం మిమ్మల్ని ఏదో రకంగా టీడీపీ వైపు ఆకర్షితుల్ని చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారట, నిజమా కాదా? కొంతవరకు నిజమే. అవునన్నా కాదని గుంటూరు జిల్లాలో ఒక ప్రచారం ఉంది. వేరు పార్టీలో ఉన్న వీళ్ళంతా కూడా పరస్పరం సహకరించుకుంటూనే ఉంటారు, అవునా? దాందే ఉంది. ఇప్పుడు వ్యక్తిగతంగా వేరు, పార్టీ వేరు. పార్టీ విషయంకి వచ్చేటప్పటికి ఎవరి పని వాళ్ళే చూసుకునేవాళ్ళు. వ్యక్తిగతంగా హలో అనుకోవటంలో తప్పేం లేదు కదా. ఆ వాతావరణం కాబట్టి ఆలపాటి రాజు కావచ్చు, లేక పుల్లారావు కావచ్చు, మీ మీద ఏదో రకంగా ఒత్తిడి తీసుకొస్తున్నారా? అన్ని రెండు పార్టీల నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు, దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. వ్యక్తులు వేరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ నేను మాత్రం భారతీయ జనతా పార్టీలోనే కంటిన్యూ అవుతాను కూడా. దాంట్లో ఏం డిఫరెన్స్ ఆఫ్ ఏ పదవి ఇచ్చినా ఏ పదవి ఇవ్వకపోయినా భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను. వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే వైఎస్ఆర్ పార్టీ జిల్లా మొత్తం నా కంట్రోల్లో ఉంచుతారు అని కనుక కమిట్మెంట్ ఇస్తే నేను మీ పార్టీలో చేరతారని మీ వైపు నుంచి ఒక కండిషన్ పెట్టినట్టుగా వార్త, అవునా కదా? కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. నేను ఏ కండిషన్ ఎక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరేటప్పుడే పెట్టలేదు. నాకు ఇది ఏం పదవి ఇస్తారు మీరు అని అడగలేదు. అటువంటిది నీకు ఇది మొత్తం ఇస్తే నేను అసలు వెళ్ళాలనే ఆలోచనే లేనప్పుడు కండిషన్ ఎట్లా పెడతాం? బీజేపీ రాష్ట్రంలో ఎదిగేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఒక ప్రచారం చాలా బలంగా ఉంది. మీరు అనుకుంటున్నారా అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుందని? ఖచ్చితంగా ఎదుగుతుందని. ఎలా? మా నాయకత్వం పట్ల విశ్వాసం ప్రజలకు ఉంది. కానీ ఆన్ ది అదర్ సైడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ నాయకత్వం మోసం చేసింది అనేటువంటి ఒక ప్రచారం ఉంది, నిజమే కదా? అది 100% అబద్ధం. 100% అబద్ధం. విభజన హామీల్ని నెరవేర్చలేదు, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాల్ని అమలు పరచట్లేదు. ఎవరిచ్చారు హామీలు? అట్ట కాదండి, అదే నేను అడుగుతున్నా. ఎవరైతే అంటే ఎవరిచ్చారు హామీ? ఏం హామీ ఇచ్చారు? ఏం హామీ ఇచ్చారండి? ఏమి హామీ ఇచ్చారు? ఒక్క నిమిషం. ఈ రాష్ట్రానికి నన్ను దాని విషయంలో మీరు మాట్లాడారు, నన్ను చెప్పనియాలి పూర్తిగా. మీరు మళ్ళీ మధ్యలో అడ్డు తరుగుతా కాదు, కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల్ని మోసం చేయకుండా నిలబడింది ఒక్క భారతీయ జనతా పార్టీ. కాకినాడ తీర్మానం నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు బీజేపీ అదే మాట మీద ఉంది, కాదంటలేదు. కానీ రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చినటువంటి హామీల్ని బీజేపీ ఏ మేరకు హామీ ఎవరిచ్చారని అంతే మిమ్మల్ని అడిగాను. హామీ ఎవరిచ్చారు? ఏమి హామీలు ఇచ్చారు? రైట్, కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా మోసం చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ని. ఒక్కసారి ఈ చేయి తీసుకుని మీరు గుండెల మీద వేసుకుని 100% ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని బీజేపీ మోసం చేసిందా లేదా అంటే ఒక్క బీజేపీ మాత్రమే ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు మోసం చేసిందని చెప్పగలను. అభివృద్ధి గురించి గుండెల మీద చేసుకుని చెప్పగలను, నెత్తి మీద చేసుకుని కూడా చెప్పగలను. అభివృద్ధి గురించి కట్టుబడింది అనేటువంటి ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు, స్పెసిఫిక్ గా ఇచ్చినటువంటి హామీల్ని ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి
ప్రత్యేక హోదా కావాలా, లేకపోతే స్పెషల్ స్టేటస్ కావాలా, ప్రత్యేక ప్యాకేజ్ కావాలా, లేకపోతే ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేసి ఆ రోజున పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ అడిగింది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. అడిగింది ఒక్క నిమిషం ప్రత్యేక హోదా వదిలేలా. కావాలని బీజేపీ 100కి 100 కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని ప్రచారం చేసుకుంది, నూటికి ఓట్లు వేయించుకుంది, వదిలేసింది. 100కి ఈ 4 నిజమేగా. 100కి 100 కరెక్ట్ కాదు. 100కి 100 కరెక్ట్ కాదు. ఇందులో ఏది నిజంగా చెప్పండి. ఏది అన్ని అవాస్తవాలే మీరు చెప్పేది. ఇప్పుడు నేను ఏది అబద్ధం చెప్పండి. ఏది ఆ రోజుకి అడిగిన మాట నిజం, ఆ రోజుకి అడిగిన మాట నిజం, ప్రచారం చేసుకున్న మాట నిజం, రైట్, ప్రచారం చేసిన ఓట్లు వేయించుకున్న మాట నిజం, తర్వాత నిలబడిన మాట కూడా నిజం, వదిలేసిన మాట నిజం. నిలబడిన మాట కూడా నిజం. ఎక్కడ నిలబెట్టుకున్నారు? ఏం నిలబెట్టుకోలేదు చెప్పండి. ఏది నిలబెట్టుకున్నారు? ఏది నిలబెట్టుకోలేదు? ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, దుగ్గరాజపట్నం పోర్టు, ఒక్క నిమిషం అండి, దుగ్గరాజపట్నం పోర్టు, ఒక్క నిమిషం అండి, రైల్వే జోను. ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు ప్రత్యేక హోదా ఇవ్వటానికి, ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వటానికి ఆ పరిస్థితులు లేవు కాబట్టే స్పెషల్ ప్యాకేజ్ కింద దానికి ఇచ్చేసినటువంటి మొత్తం కూడా ఇచ్చినారు. దుగ్గరాజపట్నం చట్టంలో ఏం చెప్పారు? టు ఎక్స్ప్లోర్ ది ఫీజిబిలిటీ టు పుట్ అప్ ది దుగ్గరాజపట్నం పోర్ట్ అని అన్నారు. దానికోసం వేసినటువంటి కమిటీ అక్కడ ఫీజిబిలిటీ లేదని వచ్చింది. దానికి ఏం చేస్తారు చెప్పండి? రైట్, విశాఖపట్నం మీకు స్పెషల్ జోన్, రైల్వే జోన్కి విషయంకి వచ్చేటప్పటికి స్టిల్ వీఆర్ ఫైటింగ్. వీ హోప్ విల్ గెట్ ఇట్, ఎందుకంటే ఇది భారతదేశం మొత్తం కాదని చెప్పినప్పటికీ కూడా మాకు ఆశలు ఉన్నాయి. ఎందుకంటే దుగ్గరాజపట్నం ఫీజిబిలిటీ లేదని అప్పుడు కూడా మా పార్టీ నుంచి ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు చాలా మంది చెప్పారు. దుగ్గరాజపట్నం దగ్గర అది ఫీజిబిలిటీ కాదు. మీకు ఎవరు చెప్పారు? నేను ఉన్నాను ఆ రోజున. జయరాం రమేష్ గారు కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూడా జరిగిన వాస్తవం చెప్తున్నాను, బయట జరిగే ప్రచారం నేను చెప్పట్లేదు, జరిగిన వాస్తవం చెప్తున్నాను. ఆ రోజున చట్టంలో ఎగ్జామిన్ చేయమనే బదులు పుటప్ అని పెట్టొచ్చు కదా. పుటప్ అని పెట్టకుండా ఎగ్జామిన్ అని పెట్టి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన, కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారని అనుకుంటా దాన్ని ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోసం చేసింది అంటే కరెక్ట్ కాదండి. బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, బిల్లు చట్టం రూపంలో దాన్ని మార్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతే కదా. చట్టం చేసినప్పుడు చట్టంలో క్లారిటీ ఇవ్వాలి, చట్టంలో క్లారిటీ ఇవ్వాలి కదా. చట్టంలో క్లారిటీ ఇవ్వకుండా చట్టం ఇప్పుడు చట్టం బిల్లు ఆమోదం పొందిన ఆమోదం చేయించుకున్నారుగా, విభజన చేయించుకున్నారుగా. విభజన చేసినప్పుడు మీరు చట్టం తయారు చేసేటప్పుడే మోసపూరితమైనటువంటి చట్టం తయారు చేసి ఒక్కడ బిల్లు గురించి ఒక్కడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ వీళ్ళు ఎవరైనా ఈ చట్టంలో ఈ అంబిగిటీ ఉంది, ఈ చట్టాన్ని దిద్దండి, ఈ చట్టంలో పెట్టండి, కరెక్ట్ గా పుటప్ అని పెట్టండి అని చెప్పేసి ఎవరైనా ఒక ఎంపీ మాట్లాడారని మాట్లాడిన భారతీయ జనతా పార్టీని దోషుల కింద మీరు చూసారు. ఆ బిల్లు చట్టంగా మారడానికి కారణం ఎవరు? కాంగ్రెస్, బీజేపీ కావచ్చు. ఎందుకంటే ఆ గొడవలో ఏం మాట్లాడినిచ్చారండి వీళ్ళు మాత్రం? ఇలా కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ ఎంపీలు ఎవరన్నా మాట్లాడినిచ్చారా? వీళ్ళు మాట్లాడారా? మాట్లాడినిచ్చారా? ఆ రోజున కూడా ఈ రాష్ట్ర విభజన ఆగదని ఒక్క నిమిషం, అందుకని నేను మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్ర విభజన జరగదని సంగతి తెలిసి కూడా ప్రజలను ఆ రోజున ఈ పార్టీలు మోసం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఆ రోజున మోసం చేసినాయి. ఆ రోజున ఈ రాష్ట్ర విభజన ఏం కావాలని మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. ఈ రోజు వరకు కూడా అదే స్టాండ్ మీద ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ రోజు కూడా ఈ రాష్ట్ర అవసరానికి కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిలబడింది కూడా మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోయి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టండి, లేక రాష్ట్రానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల సంఖ్యను పెంచండి అన్న ఈ 2 డిమాండ్లు తప్ప మిగతా ఏమీ పెట్టట్లేదు అన్నది మీ వర్గం చేస్తున్నటువంటి ప్రచారం, అవునా కదా? మేము ఎప్పుడు చెప్పలేదన్నమాట, మేము ఎప్పుడు చెప్పలేదు. మీ వర్గం ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వ్యతిరేక అనేది వర్గం ఏం లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడిన సందర్భం అయితే నాకైతే తెలీదు. ఢిల్లీ పోయి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన అడుగుతున్నాడు అనేటువంటి భావన మేము చూస్తూ ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా ఆయన ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడాడు అనేది మేము ఎప్పుడు చెప్పలేదండి. మీ మాటల ప్రకారమే కన్నా గారు, ఒక కార్యకర్తగా ఈరోజు ఈ పార్టీని, బీజేపీని నేను ఇంతగా డిఫెండ్ చేయడం అవసరమా అని చెప్పి మీకు విసుగు రావట్లేదా? ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది చెప్పండి. ఇప్పుడు నాకు తెలుసు, ఆ రోజున నిజాలు తెలుసు. ఈరోజు చూస్తూ ఉన్నాము.
చేస్తున్నప్పుడు ఇందులో విసుగు పట్టాల్సిన అవసరం ఉంది. నాకెందుకు వచ్చిన నెత్తి నొప్పని పక్క పార్టీల వైపు మీరు ఎవరైనా చూదలుచుకున్నారా? అవసరం ఏంటి? వైపు మాట తప్పినటువంటి పార్టీ బీజేపీ ఉంది. మాట 100% ఈ బీజేపీని నేను ఎందుకు ఇంతగా డిఫెండ్ చేయాలి మీకు ఏమైనా విసుగు కలుగుతుందా? లేదండి, డిఫెండ్ చేయడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి ప్రజల్ని మోసం చేయకుండా ప్రజల ముందు నిలబడింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఆ రోజుకి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మోసం చేసిందని అంటాం తప్పు కాదు కదా. పార్టీలతో పాటుగా వ్యక్తిగతంగా కన్నా విషయానికి వచ్చేసరికి కన్నా ఆల్రెడీ 25 ఏళ్ళు రాజకీయంలో ఎప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేగా మొన్న 2014లో ఓడిపోయారు. ఇప్పుడు ఇక రాజకీయ వారసత్వం గురించి ఆలోచించడం మొదలుపెట్టారా? లేదు, ఇంతవరకు అయితే లేదు. ఆ పరిస్థితి అయితే నాకు లేదు కూడా. కాంగ్రెస్ పార్టీలో ఉండగానే ముఖ్యంగా మంత్రులందరూ కూడా వారసులు తీసుకొచ్చేటువంటి క్రమంలో మీరు కూడా మీ చిన్న కుమారుడు ఫణిని రంగంలో దించాలి అని ఆలోచన చేస్తున్నారు? లేదండి, పెద్ద ఆయన్ని మేయర్ చేసాం. ఆ రోజు నా పరిస్థితుల వల్ల చేయాల్సి వచ్చింది మేయర్ తప్ప అనుకొని చేయాల. ఇప్పుడు ఏమైందంటే ఆ రోజు నా డివిజన్కి కార్పొరేటర్ సీటు కోసం పెద్దల్ని కూర్చోబెట్టానండి. మా డివిజన్కి కూర్చోబెట్టినప్పుడు ఒక 6 పోటీ పడ్డారు. 6 కూడా ఎవరు కన్విన్స్ కావట్లేదు. ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఈ 6 ఎవరు కన్విన్స్ కావట్లేదండి. ఒకరికి ఇచ్చినా ఒకరు ఇబ్బంది పడేట్టున్నారు. మీ అబ్బాయిని పెడితే అది పెద్ద విషయంలో జరిగింది. రెండో విషయంలో ఇప్పుడు ఆల్రెడీ పెదకూరుపాటిని ఆల్రెడీ రెడీ చేస్తున్నారు. నేనేం అనుకోలేదు. బీజేపీలో ఈ 2 స్థానాలు నెక్స్ట్ టైం గుంటూరు పశ్చిమ అనుకోలేదు. పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల కోసం పనిచేద్దామని అనుకున్నాను తప్ప ఇందుట్లో నాకు ఇది మా అబ్బాయికి ఇది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. నేను కల్లో కూడా అనుకోలేదు. నేను చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. పార్టీ ఆ రోజున ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారం పనిచేద్దామని అనుకున్నాం, అంతే. ఇంకా అవినీతి ఆరోపణల విషయానికి వస్తే కన్నా మీద అవినీతి ఆరోపణలు కొత్త ఏం కాదు. ఆల్రెడీ మీ ఎంపీఏ మీ మీద పెద్ద ఎత్తున ఆంధ్ర మధు కూడా అని చెప్పి మీ మీద ఆరోపణ చేశారు. క్యారెక్టర్ అసాసినేషన్. ఒక క్యారెక్టర్తో బతుకుతున్నానని సంగతి తెలిసి ఇంకేమీ చేయలేక క్యారెక్టర్ అసాసినేషన్కి తప్ప అంతకు మించి ఏం లేదు. నేను ఎవరిని మోసం చేయలేదు చిన్నప్పటి నుంచి. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు. నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఆస్తుల విలువ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అనేటువంటి విషయం, దానికి సంబంధించి ఆల్రెడీ ఆయన కేసులు ఎదుర్కొంటున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇంతకీ కన్నా ఆస్తుల విలువ ఎంత? నాకున్నటువంటి ఆస్తి, నాకున్న ఇల్లు, నాకు అమరావతిలో ఉన్నటువంటి ఒక 13 ఎకరాల పొలం అండి. విశాఖపట్నంలో 1.5 ఎకరా స్థలం. అది నేను అసెంబ్లీకి ఇచ్చిన ఆస్తుల వివరాల్లో ఇచ్చాను. ఇప్పుడు మీకు చెప్పే ఆస్తుల వివరాల్లో ఇచ్చాను. ఈ ఎన్ని వందల కోట్లు అవుద్దో మీరే లెక్కేయండి. ఆ తగ్గిని ఎవరన్నా చెప్పిన ఆయన ఉంటే ఆయన చేత ఇప్పించండి నాకు. దానికి సంబంధించి ఆల్రెడీ ఒక కేసు కూడా వేస్తున్నారు రాయపాటి మీద. మీరు డెఫమేషన్ సూట్ వేస్తున్నాను. పెండింగ్ ఉంది కోర్టులో. అంతేనా, లేక ఆ కేసు నిలబడదని మీకేమైనా భయం ఉందా? నాకేం భయం లేదు. ఆ కేసు ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంది. ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోగలను అని చెప్పి అనుకుంటారు. ఒకవేళ మీరు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ న్యాయస్థానం ముందు ఉందండి. అది న్యాయస్థానం నిర్ణయానికి ఎప్పుడైనా ఎవరైనా అంతగా న్యాయస్థానం జడ్జిమెంట్ కట్టుబడి ఉండాల్సిందే. రుజువు జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరులో రాయపాటి ఆల్రెడీ ఎంపీ అయిపోయారు, మీరు మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు అనేటువంటి బాధ మీకు ఏమనుందా? నాకు ఎప్పుడూ లేదు. నేను ఎప్పుడు ఎవరిని చూసి ఈర్ష్యపడలా. భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో తృప్తిపడి నేను పనిచేసినాను. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశానికి సాధ్యమైనంత వరకు 10 మందికి నేను సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నా 25 సంవత్సరాల రాజకీయ జీవితం నడిచింది. కానీ నేను ఎప్పుడు పక్కదావ ఎప్పుడు చూడలేదు. చూస్తే ఇవాళ నాకు ఈ పరిస్థితి కాదు. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ నా వ్యాపారాలు మళ్ళీ రివైవ్ పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు కూడా. అందుకోసం అడిగినటువంటి ప్రశ్న, కన్నా మళ్ళీ తన రాజకీయ జీవితాన్ని 0 నుంచి స్టార్ట్ చేస్తున్నారా? చేశాను. వ్యాపారాలు 0 నుంచి స్టార్ట్ చేసే, రాజకీయం 0 నుంచి స్టార్ట్ చేసినాను. ఇది బీజేపీ ముఖ్య నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మణ్ నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.